కాంచీపురాన్ని పరిపాలించే రత్నదీపునికి ఒక్కగానొక్క కుమార్తె కలిగింది. ఎన్నో నోములు పూజలు చేశాక పుట్టిన కుమార్తె కావడంతో ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు. ఆమెకు పద్మవల్లి అని పేరు పెట్టి అపురూపంగా చూసుకునేవాడు. అంతఃపురంలో పరివారమంతా ఎప్పుడూ తన వెంటే ఉంటూ తనతో ఆడి పాడేవారు. జాబిలి తునకలా మెరిసిపోయే పద్మవల్లి అందం చూడ్డానికి 1000 కళ్ళు సరిపోయేవి కాదు. తల్లి మొదలు అంతఃపుర స్త్రీలందరికీ ఆమెను అందంగా ముస్తాబు చేయడం నిత్యకృత్యం. వనమంతా తిరిగి మేలైన పూలు తెచ్చి దండలు గుచ్చి పద్మవల్లి జడను అలంకరించేవారు. ప్రతిరోజు సరికొత్త వస్త్రాలు, నగలు తెప్పించేవారు. రాజభవనమంతా ఆమె తిరుగుతుంటే చిన్నారి దేవకన్యలా ఉండేది. ముద్దులొలికే ఆమె రూపం గురించి విని పట్టణంలో ప్రజలు కూడా తరచూ రాజభవనానికి వచ్చి ఆమెను చూసి వెళ్ళేవారు. పద్మవల్లికి పెళ్ళీడు వచ్చింది. రత్నదీపునికి ఆమె వివాహం ఒక పెద్ద సమస్యలా పరిణమించింది. ఆమె సౌందర్యం గురించి ఆ నోట ఈ నోట విని దేశ దేశాల రాజులు, చక్రవర్తులు ఎందరో ఆమెను వివాహం చేసుకోవాలని ఆరాటంతో రత్నదీపునికి వర్తమానం పంపారు. తనంత అందగాడు వస్తే తప్ప వివాహం చేసుకునేది లేదని పట్టుబట్టి కూర్చుంది పద్మవల్లి. ఏ రాకుమారుడి చిత్రపటం చూసినా కన్ను వంకర, ముక్కు వంకర అంటూ తిరస్కరించేది. రత్నదీపుడు ఆమెకు గొప్ప వీరుల గురించి, వారి వంశ చరిత్ర గురించి చెప్పి ఒప్పించాలని చూశాడు. కానీ పద్మవల్లి తండ్రి ప్రయత్నాలన్నిటినీ తిరస్కరించింది. ఆమె అంగీకారం లేనిదే వివాహం జరిపించడానికి రత్నదీపుడికి మనస్కరించలేదు. తాము పంపిన వర్తమానాన్ని తిరస్కరించినందుకు సాటి రాజులు, చక్రవర్తులు రత్నదీపునిపై శత్రుత్వం పెంచుకున్నారు. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆమెకు వీలైనంత తొందరలో వివాహం చేయాలని హితోభిలాషులు రత్నదీపుని హెచ్చరించారు. ఎటూ పోలేని రత్నదీపుడు కొలువుకు రావడం మానుకున్నాడు. దిగులుతో అంతఃపురంలోనే ఉంటూ రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించాడు. ఒక పౌర్ణమి నాటి రాత్రి పద్మవల్లి వెన్నెల్లో వనవిహారం చేస్తుండగా మొగలి పూల వాసన ఆమెను తాకింది. సమ్మోహనురాలైన పద్మవల్లి మొగలి పొదలను వెతుకుతూ వాటిని సమీపించింది. ఆమె ఆ పారవశ్యంలో ఉండగా బుస్సుమంటూ భయంకరమైన విషసర్పం ఆ పొదల నుండి బయటకు వచ్చింది. పద్మవల్లి నిశ్చేష్టురాలై నిలబడింది. మెరుపు వేగంతో ఆ సర్పం పద్మవల్లిని కాటేసేందుకు పడగనెత్తింది. పద్మవల్లి కళ్ళు మూసి గట్టిగా కేక పెట్టింది. ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి చెట్టు మాటు నుండి ఒక యువకుడు ఉదుటున వచ్చి చాకచక్యంతో ఆ సర్పాన్ని పట్టుకొని దూరంగా విసిరేశాడు. పద్మవల్లి భయంతో స్పృహ కోల్పోయి కూలబడిపోయింది. ఆమె తిరిగి లేచేసరికి ఆ యువకుడు ఆమెకు సపర్యలు చేస్తూ కనిపించాడు. అంతఃపుర వనంలో ఎవరి పురుషుడు అనే స్పృహ ఆమెకు రాగానే చప్పున లేచి పక్కకు తప్పుకుంది. ఆ యువకుడు కాస్త కంగారుపడి వెనువెంటనే ఆమె భావాన్ని అర్థం చేసుకున్నవాడై తాను సమీపాన గల ఆనందపురాన్ని పరిపాలించే సామంతరాజునని, తన పేరు అనంతవర్ధుడని వివరాలు చెప్పాడు. మేలి ముసుగులో నుండి ఓరకంట అతన్ని గమనించింది. స్ఫురద్రూపి, మాట తీరు మృదువుగా ఉంది. అన్నిటికీ మించి తన ప్రాణాలు కాపాడినవాడు. ఆమె ఆ క్షణమే అతన్ని వరించింది. ఆనందుణ్ణి అంతఃపురంలోకి ఆహ్వానించింది. తండ్రిని కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆనందుడు అందగాడన్న మాటే తప్ప మిగిలిన ఏ విషయంలోనూ రత్నదీపుడు సంతృప్తి చెందలేదు. ప్రాణాలు కాపాడిన ఆప్తునిగా అతన్ని సత్కరిద్దాం, ఆజన్మాంతం రుణపడి ఉందాం, అంతేగాని వివాహం తగదని పద్మవల్లితో చెప్పి చూశాడు. ఆమె అందుకు అంగీకరించలేదు. నా అంతటి అందగాడు అతనేనని, దేవుడి సంకల్పంతోనే తాము కలుసుకోగలిగామని చెప్పి మొండితనం వ్యవహరించింది.
చేసేదేమీ లేక రత్నదీపుడు ఆమె వివాహం ఆనందునితో జరిపించాడు. ఆనందుడు ఆమెను తీసుకుని వెంటనే తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. పద్మవల్లి వివాహ వార్త అన్ని రాజ్యాలకు చేరింది. తమను కాదని ఒక సామంత రాజుకి ఆమెనిచ్చి వివాహం జరపడం అవమానంగా భావించి రాజులంతా ఏకమై రత్నదీపుడిపై దండెత్తారు. ఈ పరిస్థితి ముందే ఊహించిన రత్నదీపుడు ఒక్క రత్తపు బొట్టు కూడా నేలరాలకుండా రాజ్యాన్ని వారికి అప్పగించి భార్యతో సహా అడవులకు వెళ్ళిపోయాడు. ఆనందపురంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజభవనం అంతా రంగురంగుల కాంతులతో శోభాయమానంగా ఉంది. లోక ప్రసిద్ధమైన అందాల రాశిని తమ ప్రభువు వరించి తీసుకొని వచ్చాడని రాజ్యమంతా సంబరాలు చేసుకుంటున్నారు. పట్టణంలో ప్రజలంతా విందు విలాసాల్లో మునిగి తేలిపోయారు. పద్మవల్లికి పట్టరాని ఆనందంగా ఉంది. అందగాడైన ఆనందవర్ధనుడితో తన జీవితం మొదలు కాబోతుంది. తమ జంట భావితరాలకి గొప్ప ఉపమానం కాబోతుందని ఆమె ఉత్సాహం పడుతుంది. ఆనందపురంలో ప్రజలంతా ఈ మైకంలో ఉండగా శత్రుదేశపు రాజు నరసింహ భూపతి పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చాడు. ఆనందపురంలో భద్రతా సిబ్బంది సైన్యం ఎవరూ అప్రమత్తులై లేకపోవడంతో సునాయాసంగా నరసింహుడు తన సైన్యంతో నేరుగా రాజభవనంలోకి ప్రవేశించాడు. ఆ హఠాత్ పరిణామానికి అందరూ నివ్వెరపోయారు. నరసింహుని సైన్యం మంత్రి సహా సకల సిబ్బందిని క్షణాల్లో బంధించారు. వివాహ వేడుక తమకంలో ఉన్న ఆనందుడు నిస్సహాయుడై నరసింహుని ముందు నిలబడ్డాడు. ఆనందుడు బంధించబడ్డాడని తెలియగానే పద్మవల్లి అంతఃపురం నుండి పరుగున వచ్చింది. నరసింహుడు మిక్కిలి దర్పంతో ఆనందుని చూసి, నీ రాజ్యంలో తీసుకుని వెళ్లేందుకు నా దగ్గర లేనివి అమూల్యమైనవి ఏమున్నాయి? ఏవీ లేవు. ఈ రాజ్యాన్ని ఈ సంపదని నీవే ఉంచుకో, కానీ అపురూప సౌందర్యవతి అయిన పద్మవల్లిని మాత్రం నాకు అప్పగించు అని అవహేళనగా పలికాడు. నిస్సహాయుడైన ఆనందుడు ఆ అవమానాన్ని భరించలేకపోయాడు. నరసింహుడు అవసరమైతే తనను చంపైనా సరే పద్మవల్లిని తీసుకునే వెళతాడన్న విషయం అతనికి అర్థమైంది. నరసింహుని వైపే తీక్షణంగా చూస్తూ ఎవరూ ఊహించని విధంగా తన శిరస్సుని ఖండించుకున్నాడు. నరసింహుని సహా అందరూ ఒక్క క్షణం తత్తరపాటుకు లోనయ్యారు. పద్మవల్లి కన్నీరు మున్నీరుగా రోదించింది.